సో మీకు ఏమైనా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటే త్వరగా అడగాలి. మేడం లైన్లో ఉన్నారు, వాణి మేడం. ఎనీబడి క్వశ్చన్స్? సో క్వశ్చన్స్ అనేవి సబ్జెక్ట్కి సంబంధించి అడగండి. ఏదైనా మీకు సాధన చేస్తున్నారు కదా, సాధనలో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మౌన దీక్ష తీసుకోవద్దు, మౌన దీక్ష నుంచి బయటకు వచ్చేయండి. సార్ చెప్పండి అమ్మా. మేడం, నిన్న మధ్యాహ్నం టైంలో ఒక 3 hours వరకు అక్కడ మామిడి తోటలో ధ్యానం చేస్తున్నా మేడం. ఓకే. అయితే చేస్తుంటే ఒక పిరమిడ్ లాంటిది, అంటే చాలా మంది గురువులు చుట్టూరు ఉన్నట్టు అనిపించింది. పిరమిడ్ లాంటిది తలపైన తిరిగినట్టు అనిపించింది. ఓకే. దాని తర్వాత ఒకసారి బాడీలో నుండి నేను వెళ్ళిపోయినట్టు అనిపించి కింద పడిపోయాను మేడం. పడిపోయే టైంలో మళ్ళీ మెలకు వచ్చేసింది మేడం. ఆల్రెడీ నేను నిజం చూస్తే కిందికి వాలి అనిపోయాను. అది నాకు ఏమో మరి అది ఊహనా ఏంటో ఏం అర్థం అవ్వట్లేదు. ఓ కాదండి, మీ ధ్యానం బాగా కుదిరింది. ధ్యానంలో చక్కగా హాస్టల్ బాడీ మీ సూక్ష్మ శరీరం విడిపడింది. చక్కగా ఎక్కడికో ప్రయత్నిస్తుంది వెళ్ళాలని. మీకు అవగాహన లేక కొంచెం అవేర్నెస్ రాగానే మళ్ళీ లోపలికి వచ్చి పడింది అంతే. మీకు ఎరుక ఉంటే, దాని మీద అవగాహన ఉంటే, పుస్తకాలు చదివి ఉంటే చక్కగా హాయిగా తిరిగి వస్తారు మీరు. టికెట్ లేకుండా ఇక్కట్లేని ప్రయాణం అండి. దాని ఫ్లైట్ టికెట్ ఏమీ అక్కర్లేదు మనకి. ఎన్నెన్నో లోకాలు చూసి హాయిగా వస్తుంది, ఎన్నో పిరమిడ్ దర్శిస్తుంది. మీరు చూసినవన్నీ వాస్తవాలు అవే. మీరు అందరూ ప్రకృతిలో కూర్చున్నారు కదా, చెట్ల దగ్గర కూర్చున్నారు అన్నారు కదా, ఇంకా ధ్యానం బాగా అవును. ఉండొచ్చు ప్రశాంతంగా. ఏ థాట్ పొల్యూషన్ ఉండదు అక్కడ. మన సిటీలో ఏది డిస్టర్బెన్స్ లేదు, ఎవరు లేరు, సింగిల్ గా ఒక్కనే కూర్చొని ఉండే. మంచిదే అన్నమాట, పాజిటివ్. వెరీ పాజిటివ్. మీరు కొంచెం ఇంకా అలా సాధన చేస్తూ ఉంటే ఎన్నో అనుభవాలు వస్తాయి. అలాంటి కొన్ని వందల వేల అనుభవాలు అందరికీ వస్తుంటాయి. కానీ కొంతమందికి రావాలనుకుంటే, కొంతమందికి ఏ అనుభవాలు లేకుండా ధ్యానం కుదురుతుంది, వాళ్ళ జీవితంలో మార్పులు జరుగుతాయి. కానీ వాళ్ళకి ఎటువంటి అనుభవాలు రావు. వారు మన గర్జన్మ నుంచి వచ్చిన వాటిని బట్టి ఉంటుంది ఇది. మీరు మంచి స్థితిలోనే ఉన్నారు, హాయిగా చెయ్యండి. చేస్తున్నా మేడం. పిరమిడ్ చూసారంటున్నారు కదా, పిరమిడ్ మీ తలపైన చూసారా? అవును మేడం. మీరు మీ అది ఒక ఇంటి మీద కానీ ఎల్లో కలర్ లో రౌండ్ తిరుగుతుంది. అంటే దాని చుట్టూరు ఎవరెవరో గురువులు ఉన్నారు కానీ ఎవరు అనేది తెలియదు. మామూలు పిరమిడ్ కనబడమే కష్టం. అలా గోల్డెన్ పిరమిడ్ కనబడుతుందంటే చాలా గ్రేట్ సూపర్ ఎక్స్పీరియన్స్ అది. మీరు ఎక్కడైనా పిరమిడ్ కట్టారా మీ సొంత ప్లేస్ లో? లేదు మేడం, అంటే కట్టాలి. ఒక గాయత్రి టెంపుల్ ఉంది మేడం, అలా కట్టాలనే కోరిక వస్తుంది. ఆ పరమ గురువుల యొక్క మెసేజే మీకు అది. ఒక్క నిమిషం. ఎవరైనా కొత్తగా ఉన్న వాళ్ళు పిరమిడ్ కట్టాలి అనుకుంటే దానిలో 50% సహాయ సహకారాలు మేము అందిస్తామండి. నిజంగా మీరు ఫైనాన్షియల్ గా మేము పిరమిడ్ కట్టాలని ఆలోచన ఉంది, కానీ మేము ఫైనాన్షియల్ గా అంత చేయలేము, మా వరకు ఇంత లిమిటేషన్ ఉంది, మిగతాది ఎలాగోలా చేయాలి అనే ఆలోచన ఉంటే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా మా పిఎస్ఎస్ మూవ్మెంట్ నుంచి ఎంతోమంది మాస్టర్లు ఉన్నారు. మేము తప్పనిసరిగా మీకు ఆర్థికంగా కూడా ఆ సహాయం చేయడానికి హెల్ప్ చేస్తాము. అయితే పూర్తిగా చేయలేము. మీరు ఒక 50% పెట్టుకోగలిగితే ఒక 50% మా వైపు నుంచి మేము ఏ రకంగా సపోర్ట్ ఇవ్వాలని చేసి పెడతాం. అదైతే నేను జూమ్ ద్వారా చెబుతున్నా అందరికి. సరే సార్, ఇంకో విషయం ఏంటంటే వాళ్ళని కూడా ఒప్పించాలి కదా అక్కడ అంటే శక్తిపీఠం వాళ్ళని. ఒక్క నిమిషం. అదే అండి నేను అనేది కూడా అదే. మీరు ఫస్ట్ వాళ్ళతో మాట్లాడి ముందు వాళ్ళకి ధ్యానం అంటే ఏందో తెలియాలి. ఈ పిరమిడ్ అని చెప్పగానే వాళ్ళకి తెలియని స్థితిలో ఏదేదో ఊహించుకుంటారు. కొన్ని మీరు చెప్పేటప్పుడు ఏం చెప్పాలంటే వాళ్ళకి శక్తి క్షేత్రం వాళ్ళకి కొన్ని శ్రీచక్రాల సముదాయమే పిరమిడ్ అని చెప్పండి. మన భారతీయ సనాతన ధర్మంలో శ్రీచక్రాన్ని బాగా చాలా గొప్పగా కొలుస్తారు. అలా కొన్ని శ్రీచక్రాల కోణాలన్నీ కలిస్తే వచ్చేదే పిరమిడ్. సో ఇలా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఇది మెడిటేషన్ సంబంధించిందని చెప్పండి. మీకు ఏదన్నా వాళ్ళతో మాట్లాడాలంటే నా నెంబర్ ఉంది, నాకు కాల్ చేయండి. నేను వాళ్ళకి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా బ్రీఫ్ గా. మామూలుగా ఒక చిన్న సైజులో కట్టుకోవాలంటే మనకు దాదాపు ఎంత ఖర్చు వస్తుంది సార్? ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే సార్, ఇప్పుడు ఇక్కడ శక్తి పీఠంలో వాళ్ళకి ఒక అవగాహన వచ్చిన, ఇప్పుడు మీకు తోట ఉంది కదా, తోటలో కట్టండి ఫస్ట్. ఎందుకంటే టెంపుల్స్ లో కట్టొచ్చు, ఎప్పుడు మనం కడతాం ముఖ్యం కాదు, కట్టినాక మన పని అయిపోయింది. కానీ దాన్ని ఇప్పుడు ఏదైనా మీరు గమనించారో లేదో, ఒక టెంపుల్ అయినా కావచ్చు, ఒక పిరమిడ్ అయినా కావచ్చు, ఎక్కడైతే రెగ్యులర్ గా ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటే అక్కడ శక్తి పెరుగుతూ ఉంటది. ఇప్పుడు అట్లా కాదు సార్. ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పుడు సపోజ్ నా చేతిలో ఎక్కడో కట్టుకున్నా అనుకోండి సార్, నేను ఒక్కడేనే ఉంటా కదా.
ఇక్కడైతే చాలా మంది ఎప్పటికీ వస్తుంటారు కదా. అంటే ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఎంత ఆ కనెక్షన్ ఉన్న వాళ్ళు ఎంత దూరం అయినా వస్తారు సార్. మీరు ఎక్కడ పెట్టినా కూడా కలుస్తారు. కాదు నేచర్ లో పొలాల్లో కడితే కడితే చాలా బాగుంటుందమ్మా. బాగుంటది. మీకు నేచర్ నిజంగా లో పొలాలు ఉన్నాయనుకోండి, మీ పొలాలు సమృద్ధిగా ఉంటాయి, మీ పంట అదిని మీ కుటుంబం అంతా చేయడం కాకుండా ఎప్పుడైనా వచ్చి చక్కగా మాకు బెంగళూరు వ్యాలీ సిటీ 2 గంటల దూరంలో ఉంది, హైదరాబాద్ గంటన్నర దూరంలో ఉంది, ప్రకృతి వ్యాలీ గంటన్నర దూరంలో ఉంది. అలాంటి ప్లేస్కి వెళ్ళి ధ్యానం చేస్తే ఇంకా బాగుంటుంది. మనం ఎవరికో చెప్పే కన్నా ముందు మనం స్టార్ట్ చేసాం అనుకోండి, అది మీకు గోల్డ్ పిరమిడ్ కనబడుతుంది. కాబట్టి మీ తలపైన గురువులు కనబడుతున్నారు, పిరమిడ్ కనబడుతుంది. ఈ పిరమిడ్ కన్స్ట్రక్షన్ అనేది మాకు విశాఖపట్నం, ఉత్తరాంధ్ర, ఇటుపక్క తెలంగాణ వైపు ఎన్ని పిరమిడ్లు కొన్ని లక్షలు లక్షలు వందలు వందలు వచ్చాయో, అటువైపు కర్ణాటక, బెంగళూరు అటువైపు కూడా ఎన్నో పిరమిడ్లు రావాలండి. ఇది మీరు లేదు ఏరియా మేడం, నాది ఉంటున్నారా ఇక్కడ? తెలంగాణ, ఇక్కడ తిరుపూర్ కాగజ్ నగర్, తెలంగాణ. ఓకే, ఇది ఎక్కడైనా ఉన్నామండి. ఆ ఏరియాల్లో కూడా పిరమిడ్లు ఇతోదికంగా వస్తే భూమి యొక్క పరిధి, భూమి యొక్క సాంద్రత చక్కగా మంచి వైబ్రేషన్ మారుతుందండి. ఇప్పుడు శ్రీకాకుళంలో పిరమిడ్ కడుతున్నారమ్మా నిన్న 25/25 పిరమిడ్. ఒక్క మామూలు చిన్న జాగా ఉన్న ఆవిడ, మామూలు డ్వాక్రా మహిళ ఆవిడ, ఆవిడకి ఒకే ఒక జాగా ఉంటే 7 సెంట్లు భూమి ఇచ్చింది ఆవిడ, 14 సెంట్లు. దానిలో ఈ రోజు 18 లక్షలు పెట్టి స్లాబ్ వేశారు. ఇంకో 10 లక్షల పని ఉంది. వాళ్ళంతలో వాళ్ళందరింటికి వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేసి 18 లక్షలు కలెక్ట్ చేసుకుని కట్టుతున్నారు. లేకపోతే పెద్ద పిరమిడ్ కట్టుతున్నారు శ్రీకాకుళంలో. మామూలు సాధారణ మనుషులు అండలు, వ్యవసాయం చేసే కూలి మనుషులు అనుకోవచ్చు, రోజువారి పనులకు వెళ్ళే వాళ్ళు అనుకోవచ్చు. మీరు డ్వాక్రా మహిళ ఇచ్చిన జాగాతో ఒక డ్వాక్రా మహిళ ఇది స్టార్ట్ చేస్తే అందరూ తలో చేస్తే 18 లక్షలు అయింది. ఈరోజు మేమందరం కూడా నేను పుస్తకం కలెక్ట్ చేసి నా నుంచి కూడా 1 లక్ష రూపాయలు ఇస్తా అని చెప్పారు అందరికీ కలెక్ట్ చేసి. నా ద్వారా కూడా అందరితో డబ్బులు కలెక్ట్ చేశాను నేను కూడా. అంటే అందరు చేయి అందులో పడితే అది లోక కళ్యాణం అవుతుంది. అది అందువల్ల ఎవరికి వాళ్ళు ఆలోచించి పిరమిడ్ కట్టడానికి ముందుకు వస్తే చాలా మంచిదమ్మా. పత్రిసారి కోరు కదా, ధ్యాన జగత్తు, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ అనేది మంచి అనుభవం. ఇప్పుడు ఈ పిరమిడ్స్ కడతాం అనేది మన సభ్యులకు ఇంకో విషయం కూడా చెప్పాలి క్లాస్ లో ఉన్న వాళ్ళకి. పిరమిడ్ అనేది మెడిటేషన్ తో పాటు మన చుట్టూ ఉన్న వాస్తు దోషాలు కూడా తీసేసిద్దండి. వాస్తు దోషం కూడా బ్యాలెన్స్ అయిపోద్ది. ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు కూడా మన దరిదాపుల్లోకి రావు. అందుకనే జపాన్ లో ఎక్కువ భూకంపాలు వచ్చే దేశం ఏది చెప్పండి? అంతే కదా. ఏ దేశం ఇది? మన చిలీ దగ్గర ఉంటాయి కదా సార్, చిలీ దగ్గర ఎక్కువ భూకంపాలు వచ్చేది జపాన్. సో జపాన్ కంట్రీస్ లో కూడా ఇప్పుడు ఎక్కువ పిరమిడ్స్ ఆ యాంగిల్లోనే మొత్తం అసలు టోటల్ గా ఆ కుటుంబ వ్యవస్థను అంతా కూడా ఆ షేప్ లో తీసుకురావడానికి ఆ ప్రయత్నాలు కూడా జపాన్ లో జరుగుతుంది. మీరు సైన్స్ ఆఫ్ పిరమిడ్స్ అని నెట్ లోకి వెళ్తే ఎన్నో రకాల పిరమిడ్లు, దాని పట్ల మనకున్న సైన్స్ అంతా మీకు అవేర్నెస్ వస్తుంది. కాబట్టి పిరమిడ్ కడతాం అనేది పత్రిసారి చెప్పాడు. ఈ భూమి మీద ఎవరైతే పిరమిడ్ కడతాడో ఇక వాడిది ఇంకా ఆఖరి పని అయిపోయినట్టే, ఇంకేం చేయవసరం లేదని చెప్పేవాళ్ళు సజీవంగా ఉన్నప్పుడు. సో పిరమిడ్ అనేది ఫస్ట్ మనం విశ్వానికి కడతాము, తర్వాత చుట్టుపక్కల ఉన్న జనాలు బాగుండాలని, వాళ్ళు ఆనందంగా ఉండాలని మనం కడతాం. ఆ భావంతో మనం ఆలోచించినట్టయితే ఈ చిన్న చిన్న పిరమిడ్లు కడతాం అనేది పెద్ద విషయమే కాదు. ఎనీవే, మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫైనాన్షియల్ గా ఎక్కడ సార్ సురేష్ గారు మీది ఏరియా అని తెలంగాణలో ఎక్కడండి? అది కొమరంభీం డిస్ట్రిక్ట్, సిర్పూర్ కాగజ్ నగర్ మేడం. ఓకే ఓకే, ఎస్. ఎందుకంటే మంచి ఆలోచన అది. మేము మా ఇంట్లో ఫస్ట్ పిరమిడ్ కట్టుకున్నాం 7/7. తాత మా ఇంట్లో అన్ని పిరమిడ్లే ఉంటుంటాయి. ఇప్పుడు మేము ఆ పెద్ద పిరమిడ్ కట్టాం, బ్రహ్మర్షి పిరమిడ్ అని విశాఖపట్నంలో కట్టాం. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు రావచ్చు. మా ఫ్యామిలీ అందరు కలిపి ఎన్నో పిరమిడ్కి లక్షల లక్షలు, వేలు డబ్బులు ఇవ్వడమే తప్ప అంత పెద్ద పిరమిడ్ ఇప్పుడు కట్టలేదు. ఈ రోజు బ్రహ్మర్షి పిరమిడ్ అనేది పత్రిసారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగిందండి. దానిలో రోజు తెల్లవారు 5 గంటల నుంచి సాయంత్రం 6 రాత్రి 9 గంటల వరకు ఎవరైనా ఉచితంగా ధ్యానం నేర్చుకోవచ్చు, రావచ్చు. అలాగా ధ్యాన కేంద్రాలు కట్టాలండి ఖచ్చితంగా. మంచి ఆలోచన అది. శివకుమార్ గారు చెప్పినట్టుగా, శివనాథ్ గారు. ఎస్, మామూలుగా ఒకటి చెప్పండి. అంటే కర్రలతో, అంటే చిన్న సైజు ఇంట్లో తయారు చేసుకోవాలనుకుంటా, దానికి ఎగ్జాక్ట్ కొలతలు కావాలి కదా మేడం? సార్ మీరు నిజంగా ఆ ప్లాన్ ఉంటే చెప్పండి, నేనే ఇంజనీర్ తీసుకొస్తా ఫ్రీగా మీ ఇంటికి. నేనే మీకు దగ్గరుండి అది ఎట్లా చేయాలి, దానివల్ల ఏంటి, ఇప్పుడు మనం సెషన్ లో మాట్లాడుకున్నాయి కదా ఇవన్నీ. అది పెద్ద కాన్సెప్ట్. వ్యవసాయం కూడా ఇప్పుడు మేము అగ్రికల్చర్ కూడా పిరమిడ్ వ్యవసాయం అని
నేను నా సొంతంగా మా ఊర్లో 2016లో మాకు ఒక ల్యాండ్ ఉంటే ల్యాండ్లో ఒక 5-6 పిరమిడ్లు పెట్టి వితౌట్ ఎనీ కెమికల్స్ పండిస్తే 16 బస్తాలు అయినాయి. మా విలేజ్ లో 16 బస్తాలు అయినాయి. మేమేం వాడాము, పిరమిడ్లు పెట్టుకున్నాం, ఆవు పంచకం, తర్వాత ఇవి పేడ ఉంటది కదా, కంపోస్ట్ ఎరువు, ఆవు నుంచి వచ్చే, అంతవరకే వాడాము. కానీ మేము నిరుత్సాహపడలా, ఏదైనా రాని ముందు అసలు దీన్ని. అప్పుడు మేము మారం శివప్రసాద్ గారు ఉన్నారు, ఆయన అది ఉంది కదా మా ప్రాజెక్టు ఆ ప్రాజెక్ట్ లో మేము విని అసలు మనం ప్రాక్టికల్ గా చేద్దామని మా ఊరిలో అందరు మెడిటేటర్స్ అంతా కలిసి పొద్దున్నే 1 గంట ధ్యానం చేసేవాళ్ళం అక్కడికి వెళ్ళి, ఇంకంతే. తర్వాత పిరమిడ్స్ పెట్టి ఎక్కడ ఏ కెమికల్ వాళ్ళ 16 బస్తాలు అయినాయి. తక్కువ అయితే ఏంటి, ఇబ్బంది ఏమి లేదు, మన ఆరోగ్యం బాగుంటది. మన న్యాచురల్ గా ఇప్పుడు మామూలు బియ్యం 1500 అయితే 3000 అమ్ముతున్నాయి. సో కాబట్టి ఇప్పుడు ఆర్గానిక్ వ్యవసాయంలో కూడా పిరమిడ్ అనేది ఒక మెయిన్ రోల్ ఉందన్నమాట. చేసి మీరు మెంటల్ గా క్లారిటీగా ఒక డెసిషన్కి వచ్చి, సార్ ఇలా నేను చేయాలనుకున్నా అంటే ఇంజనీర్ తో సహా మీకు అన్ని, మాకు రామారావు గారు ఉన్నారు, ఆయన చాలా సేవకుడు, ఖమ్మంలో ఉంటారు. ఎవరైనా పిరమిడ్ కట్టాలి, కొద్దిగా ఆర్థికంగా లేదనుకుంటే డబ్బు చూసి ఏం చేయరు. మా సొసైటీలో అందరూ డబ్బు అనేది సెకండరీ అండి, పని అవ్వటం ముఖ్యం. అక్కడ తన ద్వారా కావచ్చు, 10 మంది దానికి కూడొచ్చు, అది వేరే విషయం. సో ఇక్కడ వర్క్ అవటం అనేది ఇంపార్టెంట్, మనీ ఈజ్ సెకండరీ, థర్డ్. దాని గురించి మీరు ఆలోచించొద్దు. మీకు కట్టాలని సంకల్పం ఉంటే నాకు ఒకసారి క్లారిటీ ఇవ్వండి. అట్లాగే మా సీనియర్స్ యొక్క గైడెన్స్ లో ఇంజనీర్ని కూడా మీకు కనెక్ట్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ ఏమన్నాయి డౌట్స్? ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా ఆధ్యాత్మికంగా? థ్యాంక్ యూ.